హలో. అన్నా నమస్తే అన్నా. నమస్తే బి. ఏంది ఏమన్నా బాగున్నావా? బాగున్నా, నువ్వు బాగున్నావునా? బాగున్నా బి. ఏం చేస్తున్నావు? ఏముందన్నా నాన్న నేనన్నా. ఇది వాయిస్ నిన్న బ్రేక్ అవుతుంది మీటింగ్ బి. అన్నా. వాయిస్ బ్రేక్ అవుతుంది బి. ఇప్పుడన్నా చెప్పు బి. ఏముందన్నా, నిన్న అన్న మీటింగ్ జరిగింది. ఆ, మన అన్నది ఆ, జగన్ రెడ్డి అన్నది. ఆ, ఆ, ఏంది కథ? సాగిందా ఏముందన్నా, క్యాంపెయిన్? ఏం జరగడం వల్లన్నా. నువ్వు ఎట్టట్టున్నావునా? బాగున్నా బి. మన పార్టీ వాళ్ళంతా పిలిచినా మేము ఏడొస్తాంలే అని అంటున్నారు. ఏంది జనాలు తక్కువ వచ్చారంట? అదే కదన్నా, మేము ఆలోచిస్తున్నాం. ఏంది జనాలు తక్కువ దేనికి వస్తున్నారో అర్థం కావట్లే. అదే బైక్ ఈరోజు ర్యాలీలో తక్కువ ఉందని చెప్పేసి అంటే చూసి వేరే సోషల్ మీడియాలో చూస్తుంటే. ఉమ్, ఉమ్. ఏం కాదులన్నా, మన పార్టీనే కానీ వచ్చేది. ఏదే ఏ జనాలు కాదు, వచ్చినా రాకపోయినా మనం గుర్తుకుంటాం కదన్నా క్రౌడ్ ఎలాగో. క్రౌడ్ పూలింగ్ చేసే ఎవరు అక్కడ? ఆ? అక్కడ క్రౌడ్ పూలింగ్ చేసేది ఎవరు? క్రౌడ్ పుల్లింగ్ అంతా ఇంక మన అవినాశన్ అన్న. ఆ, అవినాశన్ ఇంకా ఎంపీ టికెట్ ఇచ్చాడు కదా, అవునవునులే. అంతా అన్నదే. కాదు, ఉమ్. డబ్బులు మామూలుగా పిలిపించాను, డబ్బులు ఇచ్చి పిలిపించుంటారు కదా, పిలిపిలే? పిలిపించినారన్నా. ఇంక మన మన పార్టీ గురించి తెలిసిందేదే కదన్నా, కొత్తగా ఏముంది. మనం ఇంకా యాపత్తైనా మనం డబ్బులు ఇచ్చి పిలుచుకోవాల్సిందే. మనం ఒకటే. పిలిచి వచ్చే జనాలు పులిందల్లో కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినారు జనాలు. ఆ, 1000 రూపాయలు లెక్క మన పార్టీ ఆ, వాళ్ళు ఇచ్చిండేది. ఆ, 1000 అవునా? రూపాయలు 1000 రూపాయలు లెక్క బస్సులు 500. పెట్టినారు. 1000 రూపాయలు లెక్క బస్సులు 500 నుంచి 1000 పెట్టినారు. రూపాయలు పోయిందా? పెరిగిందన్నా. ఆ, పెరిగింది పెరిగింది, రేట్ మరి అంటే పెరిగినాయి. డబ్బులు ఇచ్చి కూడా రాలేదా? యాడ అసలు 1000 రూపాయలు లెక్క, మందు, మళ్ళా ఉమ్, బస్సులో ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినా కూడా వచ్చేది బరువుగా ఉంది. ఉమ్. ఉమ్, పోనీ ఇటు కష్టం కదబ్బా. కష్టమే ఉందిలన్నా, రిగ్గం చేసుకుంటాం కానీ మన పార్టీ ఏముంది మనకు తెలిసిందేగా. నువ్వు పులివెందులు రిగ్గింగ్ చేస్తావా? నువ్వు పక్క నియోజకవర్గం ఎట్లా చేస్తావు రిగ్గింగ్? నేను అదే అంటాండేది, మన పులిందల్లోనే అంటే రిగ్గింగ్ గెలవడానికి వరకు. కూడా కష్టంగా ఉందా ఏంది? అందుకే కదా నేను అంటాండేది రిగ్గింగ్ అంటే అన్నా అని. మన సునీతక్క ఏదో మన ఎవరినో కలిసిందంటే అక్కడ పులివెందులు వచ్చి తులసిరెడ్డిని, వేంపల్లి మండలంలో అందరినీ పులివెందుల్లో మన మన మా వివేకం సార్, కడపలో. వివేకం సార్ అభిమానుల్ని, వివేకం సార్ని అభిమానించే వాళ్ళని ఏమన్నా ఈ అందరినీ ఎఫెక్ట్ కలిసినాను. పడిందా ఏంది మీటింగ్ నిన్న దాని మీద? ఎఫెక్ట్ ఏముంది, నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రచ్చ. ఉమ్, ఉమ్. నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రచ్చ. ఆహా, నేను చెప్పేది అది కాదు. ఆ, నిన్న సునీతక్క కలవడం వల్ల ఉమ్. మన మీటింగు నిన్న జనాలు తక్కువ రావడం అదేనా కారణం అంటున్నా. అదే కదన్నా, దాని ఉమ్, ఎఫెక్ట్ భారీగా ఉంది. ఇప్పుడు ప్రతి పల్లెలోనూ చర్చ అన్న దీనక్క. ఉమ్. అవునా? ఉమ్. మరి సునీత ఏందిరా ఎట్లా నాయన, చిన్న ఆయన ఎట్లా ఇల్లు చంపి గెలుస్తాడా? ఎంత బాగా తిరుగుతున్నారా నాయన రోడ్ల మీద ఇల్లు అని. ఓకే. ఇన్నాళ్ళు మనం సో మన ఇన్నాళ్ళు ఆ జగన్ చంద్రబాబు. గెలుస్తాడా? ఆ? జగన్ లాస్ట్ టైం మెజార్టీ మన కింద. మన జగన్ అన్న గెలిచేదేమో గ్యారెంటీ అన్న, కానీ మెజారిటీ తగ్గచ్చు అని ఆహా, అని టాకు. సునీతక్క ఎవరు మన సిరిమల ఎవరు పోటీ చేస్తాను? ఇంక వాళ్ళు పోటీ చేస్తే ఇంకా టైట్ ఉంటుంది ఫైట్. అవునా? అంటే సిరిమలక్క ఇక్కడ ఎంపీ అని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తా ఉంటుంది. ఇప్పుడు అవినాష్ అన్న ఎంపీ అంటే మేబీ మన ఓకే, సిరిమలకి పోటీ చేస్తే జెండా కపిరాజేనా? ఇంకా జెండాపై కపిరాజే. వాళ్ళది బాగుంది. ఇప్పుడు వాళ్ళ గురించి ప్రతి పల్లెలోనూ చర్చ నడుస్తుందనా. అవునా? అందులో ఈ పాపం మీటింగ్ చాలా రాకపోవడం అన్యాయం. కానీ నాకు తెలిసి ఈ డాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, వీళ్ళు కూడా ఇంత ఉందంటే డాక్టర్ వాళ్ళని తోలుతున్నారులే. ఉమ్. రాకపోతే మీకు అవి కట్ చేస్తాము, పథకాలు కట్ చేస్తాం, జనాలను కూడా తోలుతాను ఇప్పుడు ఆడాలని. ఇప్పుడు అన్న ఆడోళ్ళు ఆల్రెడీ సరిగ్గా కనిపించలేదు అసలు మీటింగ్ లోనే. ఆడోళ్ళు కనపరాలే, మొగోళ్ళు కూడా వచ్చేది బరువుగా ఉందిలేనా. ఏమంటే మన జనాలు నేను కూడా చూసి మన సాక్షిలోనే చూసిన. పోతుంటే ఏమో జనాలు పోతుంటే పక్క నడుచుకుంటూ పోతున్నారు, జనాలు చూడకుండా పక్క వెళ్ళిపోతున్నారు. చాలు పోనినా మన అన్నను. ఇదే మరి ఇంత గడ్డ పరిస్థితి. గడ్డు పరిస్థితి ఏముందిలేనా, మన అన్నను చూసిండే కదా, ఎప్పుడు చూసిన మనం ఏం చూస్తాంలేని జనాలు కూడా అనుకున్నారేమో. ఈసారి ఆడోళ్ళు ఈసారి వేయనట్టున్నారు ఓట్లు జగన్. ఈసారి ఆ చంద్రబాబు కొట్టేటట్టున్నారని ప్రతి పల్లెలోని చచ్చాడా. అవునా? ఏపీ మొత్తం తిరిగి వస్తా అంటావా? ఏ పులిందల్లోనే అంటున్నారంటే ఇంక ఏపీ మొత్తం ఏందన్నా, నువ్వు భలేమో మాకెందుకు అంటే వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళకి బాగా బలం చేకూరింది కదా బీజేపీ జనసేన. మామూలుగా కాదన్న స్వామి. అసలు ఇప్పుడు మా పులిందల్లోనే టాక్ వస్తుందంటే ఏందో అర్థం చేసుకోవాలి. జనాలు నా కొడుకులు డబ్బులు ఏమో కోట్లు కూడా చెల్లి చేసుకుంటారు. వాళ్ళు ఈ మనవరుడు ఏం బిక్తాడా?
ఏ మనోహరెడ్డిది ఏంది లేదంతా ఆ? అంత పెద్ద అవినాష్ రెడ్డినే పాపం కేసులు తిరుగుకొని ఆయన సావు ఆయన సంపాదించిన లెక్క అంతా కేసులకే జరిగింది. మనోడు సెటిల్మెంట్ ఉన్నాడు కదా, వయసు మద్యం చేస్తున్నాడు. ఈ సెటిల్మెంట్లు చేస్తే ఇంకా వాళ్ళకు ఉండే పదవులు కూడా పీకేస్తాడు జగనన్న. ఆ, ఆ, అట్నా అభి? అంతే కదన్నా. ఏదైనా అన్నకు ఉపయోగపడేంత వరకు ఎవరైనా అది మరి మరి ఇప్పుడు ఎట్లా మరి జనాలు తక్కువ నిన్న నైట్ క్లాస్ వేసుకొని ఉంటాడు ఫుల్ చేసుకుంటాడు. అందులో మొట్టమొదటి రోజు ఏంటంటే మొత్తం అది ఏమంటదంటే ఒక నెగిటివ్ వేలో పోతాయి కదా, నెగిటివ్ థాట్ జనాలకి. ఏముందన్న నెగిటివ్ ఏముందన్న, జనాలు వస్తేనేమి రాకపోతేనేమి మనల్ని గెలుస్తాం అవన్నీ అంత లేదు కానీ టీడీపీ ఏం రాదు కానీ రష్యా మొత్తం మీద మనం గెలుస్తాం, ఏం కాదు. మన పార్టీనే అన్న గెలిచేది, ఇంకా అట్టా ఊగదంపులు దంచుకోవాల్సిందే మనము. అదేం లేదండి. ఇంకెంతవరకు వచ్చింది? ఏముందన్నా ఇదే మీటింగ్ గురించి చర్చ ఈ రోజు అంతా. పెళ్లి చూపులు ఎంతవరకు వచ్చాయండి? ఏడ పెళ్లి చూపులన్నా ఈ జగనన్న ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలకి, సచివాలయం ఉద్యోగాలకి పెళ్లి చూపులు ఉన్నా ఇంట్లో కూడు పెట్టేది బరువుగా ఉంది అమ్మాయికి. ఏందన్నా ఇంకేనా మీకు వాలంటీర్లకు మీకు అవి ఇప్పుడు రైట్స్ లేవేమో కదా? రైట్స్ లేవు, అన్ని పీకేసినారు. ఏం చేస్తాం, అందుకే మాకు దిక్కు తెల్ల. ఇంతకుముందు అంటే చేతివాటం ఉంటారు అంతా, ఇప్పుడు ఏడంగా చేతివాటాలు పోయినాయి, అన్ని పోయినాయి. అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఏంది అన్నకు ఓటేయాలనా, మన అన్నకి ఏంది ఉద్యోగాలు ఉన్నిస్తారా పీకేస్తారా. చంద్రబాబు ఏమో ఇంకా డెవలప్ చేస్తాం, మీకు 5,000 నుంచి 30,000 40,000 అంటున్నాడు. అన్న వైపు చూడాలనా ఆయన వైపు చూడాలనా, మేము డైలమాలు ఉంటాం. ఏం చేస్తాడంటావు చంద్రబాబు? 30,000 ఏమన్నా 30,000 ఇస్తా అంటే నువ్వు గొర్రెలాగా నమ్మొద్దు. మీరు 30,000 ఇస్తా అంటే అంతేనా వచ్చేలా మీకు చూస్తా అని చెప్పి అట్లా అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఏదో ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. అట్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో పెట్టి మీకు ట్రైనింగ్ కోచింగ్ జాబులు. మేము నిన్న మన పార్టీ వాళ్ళకి చెప్పినాము, ఏంది ఆయన 30,000-40,000 అంటాడు, మనం 50,000 అని మాట చెప్పండి వాలంటీర్లకి. బ్రహ్మాండంగా మనం కూడా గుద్దుతారంత వాలంటీర్లు గుద్దిస్తారు అని చెప్పినా. ఓకే, వాళ్ళు 30 అంటే మనం 50 అన్నాం, వాళ్ళు 60 మాట పోతుంది. ఇప్పుడు మన అమ్మవాడి ఇద్దరికి ఇచ్చిన ఒకరికి ఇచ్చినట్టుంటది. ఏది మాటలేనా, మన అన్న ఏం చెప్పినా జనాలు నమ్ముతారు. మన అన్నకుండే క్రెడిబిలిటీ అది, మన అన్నకుండే క్రెడిబిలిటీ జనాలు అది. ఏం చెప్పినా నమ్ముతారు జనాలు. అంతేటా? అంతే. మన అన్న పోయినసారి అందరికి ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది. ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది. ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది. ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది. ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది. ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది. ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే అన్న మీద వదిలేసినాం అంతా. సరే మళ్ళీ చేసి వేరే కాల్ వస్తుంది. ముద్దులు పెట్టి నమ్మించినాడు, ఇదే ఈ ఉద్యమం కొత్తగానే, అందుకే